హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఇంకా రాజేంద్రకైతే పల్లవి బండారము, పల్లవి కుట్ర, పల్లవి ఎట్లాంటి క్యారెక్టర్, ఎంత మోసగత్తై, ఎంత చీటర్, అసలు ఎంత షాడిస్టో అయితే రాజేంద్రకైతే తెలిసిపోతుంది కదా. ఇంకా రాజేంద్ర మాత్రం పల్లవిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. అసలు పల్లవి ఏం చేయనుంది, అసలు ఏం చేయబోతుంది అని చెప్పి క్షణం తన అడుగులో అడుగు వేసుకుంటూ తనను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా పల్లవి ఏం చేస్తుందంటే ఇంకా రాజేంద్ర పల్లవి మాటలన్నీ వింటాడు కదా. ఈనేసి ఇంకా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత రాజేంద్ర సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాడు. తనకి బీపీ ఎక్కువైపోతుంది అనమాట. పల్లవికి ఇంత కుట్రలు కడుతుందా, అసలు నా ఫ్యామిలీ మీద ఇంత కీచకంగా అసలు ఆలోచిస్తుంది, అంత మూర్ఖురాల పల్లవి అని అయితే తన బండారం, తన అసలు నిజ స్వరూపం మొత్తం తెలుసుకుంటాడనమాట. తెలుసుకున్న తర్వాత ఇంక ఇంటికి వచ్చి బీపీ ఎక్కువైపోయి ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటాడు. ఇంకా పార్వతితో టీ పెట్టిస్తాడనమాట. ఇంకా పార్వతి షాక్ అయ్యి చూస్తే ఏమైందండి, ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు ట్యాబ్లెట్, అసలు మీరు వేసుకోరు కదా అంటే ఎందుకో ఏమో పార్వతి కొంచెం బీపీ ఎక్కువగా అయినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అంటే, వామ్మో అవునా అండి, పదండి మనం హాస్పిటల్కి వెళ్దాము అని అంటే, ఏం పర్లేదు, ఇది నా హెల్త్ కండిషన్ కాదు, ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఇంట్లో వాళ్ళని చూసి నాకు ఇలా బీపీ లేస్తుంది అంటే, ఏమైంది అని చెప్తే అసలు చెప్పాడనమాట. పార్వతికి కూడా చెప్పాక ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా పల్లవి మాత్రం కుట్ర పండుతుంది అనమాట. మా నాన్నని విడిపియలేదు, అసలు ఏమో చేయాలని అనుకుంటుంది. కాబట్టి పల్లవి ఏమనుకుంటుంది అంటే ఇంకా అవన్నీ ఏదన్నా ఒకటి చేసేసేయాలి, ఇంకా తన దగ్గర ఉన్న వీలునామాని నేను తీసుకోవాలని చెప్పి మళ్ళీ ట్రై చేసే వరకల్లా రాజేంద్రకి అయితే దొరుకుతుంది కదా. దొరికే వరకు రాజేంద్ర అంటే గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట. ఏం వెతుకుతున్నావు పల్లవి అంటే, అదేం లేదు మామయ్య, నా ఫోన్ పోయిందంటే, నీ ఫోన్ అవని రూమ్లో దొరుకుతుంది అంటే, ఏ లేదు ఆరాధ్య వాళ్ళ అమ్మ ఫోన్ అనుకొని తెస్తుందేమో అని చెప్పి కవర్ చేస్తుంది అనమాట. అలా అనేసరికి ఇంకా రాజేంద్ర అయితే నడవని అని చెప్పేసి అనుకున్నా. ఇంకా పల్లె అంటదనమాట. మళ్ళా రాజేంద్రకు డౌట్ రాకుండా, కనిపించకపోతే వెతికితే తప్పేం లేదు కదా మామయ్య. అప్పుడు రాజేంద్ర మంచి డోస్ ఇస్తాడనమాట. నీకు అవసరమైనప్పుడు కావాలనేవి వెతకాలే కదా మరి. ఇంట్లో ఎవరు ఏంటో, ఎవరు ఏం పోగొట్టుకున్నారో, ఎవరు ఏం చెయ్యాలనుకుంటున్నారో నాకు కూడా ఒక క్లారిటీ వచ్చిందమ్మా. కొన్ని పోగొట్టుకుంటే దొరుకుతాయి, మరికొన్ని పోగొట్టుకుంటే దొరకవు. అవునా, వెతికితే పోయిన వస్తువు కనిపిస్తాయి. మనతో ఉన్న వాళ్ళ మనసుల్లో ఉన్న ఉద్దేశాలు కంటికి కనిపించవు కదా. కానీ కనిపించే వాటికి, కనిపించని వాటికి అన్నింటికి చెక్ పెడతాను. నువ్వు వెతికేది అవని రూమ్లో దొరకకపోతే నువ్వు ఏం చేయాలో అది చేస్తావు. అది అవనికి దొరికితే మాత్రం నీకు ఎలా ఇవ్వాలో, ఏం చేయాలో అవని చూస్తుంది. నేను చేయాల్సింది నేను కూడా చేస్తాను. నువ్వు వెళ్ళు అనేసరికి ఇంకా పల్లవికి మాత్రం గజ వణికిపోతుంది అనమాట. ఇట్లాంటి మూర్ఖురాలు, ఇట్లాంటి షాడిస్ట్ అయితే అస్సలు ఉండకూడదండి. వామ్మో చాలా అసలు ఇరిటేషన్ కలుగుతుంది పల్లవి క్యారెక్టర్, పల్లవి బిహేవియర్ చూస్తేనే అయితే. ఇక పల్లవి అయితే మనసులో అనుకుంటుంది అనమాట, ఏంది ఇట్లా మాట్లాడుతుంది, నిజమేమైనా తెలిసిపోయిందా ఏంది అని చెప్పి భయపడుతుంది. ఉందమ్మా ఉంది, రాడు దించుతుంది అవని. రాజేంద్ర నీకు రాడు దించుతారు చూడు, ముందుంది ముసూర్ల పండగ. కళ అనుకునేసరికి పల్లవి అయితే ఇంకా భయపడుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకా రాజేంద్ర మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి ఇంత మూర్ఖంగా సడన్గా అన్ని మాటలు వినేసరికి ఎవరికైనా అసలు తట్టుకునే శక్తి ఉండదు కదా. అసలు ఇంత కిలాడియా, ఇంత మూర్ఖురాలా అని చెప్పేసి ఆలోచించుకుంటూ అలాగే కూర్చుంటాడనమాట. అవని అటు వెళ్తుంటే ఇంకా అవని అనుకుంటుంది మనసులో, అయ్యో పాపం మామయ్యకు నిజం చెప్పి చాలా బాధ పెట్టినట్టున్నాను అని చెప్పి ఇంకా రాజేంద్ర దగ్గరికి అయితే వస్తుందన్నమాట. అవని లాంటి కోడలైతే ప్రతి ఒక్కరికి ఉండాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ఆ ఇల్లు స్వర్గమే అని చెప్పొచ్చు. పల్లవి లాంటి కోడలు ఇంట్లో ఉంటే మాత్రం ఆ ఇల్లు నరకం అని చెప్పొచ్చు. ఇంకా రాజేంద్ర దగ్గరికి వచ్చి, మామయ్య గారు నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి మామయ్య. నాకు మా అమ్మకు ఎలా న్యాయం చేయాలని మీరు బాధపడకండి మామయ్య. ఆ సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది, దాని గురించి మాత్రం మీరు ఏం టెన్షన్ పడకండి మామయ్య గారు అనేసరికి అప్పుడు రాజేంద్ర ఏమంటాడంటే, నేను టెన్షన్ పడేది నీ గురించి కాదమ్మా, నీ గురించి మీ అమ్మ గురించి కాదు, పల్లవి గురించి అనేసరికి అవని షాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు రాజేంద్ర అంటాడు, పల్లవి గురించి నీకు ఒక నిజం చెప్పాలి అవని. ఏంటి మామయ్య గారు అనేసరికి ఇంకా అవనికి తెలిసిన నిజమే రాజేంద్ర చెప్తాడనమాట. పల్లవి ఇన్ని రోజులు మనం అనుకున్నట్టుగా ఒక షాడిస్టు, ఒక కోపగుండి, ఒక పొగరుబోతుదే అనుకున్నాము. కానీ మనల్ని, మన కుటుంబాన్ని విడదీయడానికి పల్లవి కుట్రలు చేస్తుందన్న విషయం మనం ఎవ్వరం తెలుసుకోలేకపోయామమ్మా. పల్లవి ఎట్లాంటిదనేది నాకు ఈరోజు తెలిసింది. పల్లవి మనందరినీ నాశనం చేయాలనుకునే నమ్మక ద్రోహి.
ప్రత్యేకించి నిన్ను నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్న మూర్ఖురాలు మనందరినీ తన శత్రువుల్లాగా భావిస్తూ మన పతనాన్ని కోరుకుంటున్న నీచురాలమ్మా ఆ పల్లవి. పల్లవి మన కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న దుర్మార్గురాలమ్మా పల్లవి. ఇన్నాళ్ళు మనలో ఏ ఒక్కరం తెలుసుకోలేకపోయామమ్మా. అప్పుడు అవని అంటదనమాట, పల్లవి ఇంట్లో అడుగుపెట్టిన రోజే పల్లవి ఎట్లాంటిదో నాకు తెలుసు మామయ్య. సరికి రాజేంద్ర షాక్ అయిపోతాడు అసలు. ఏంటి నీకు తెలుసా అంటే, అవును మామయ్య, తను ప్రేమించిన వాడితో పెళ్లి జరగలేదనే బాధతో పల్లవి ఏమైపోతుందో అని భయపడి కమల్ జాలి చూయించి తాళి కట్టాడు తన మెడలో. ఇంకా అదే అలుసుగా తీసుకొని ఇంటి కోడలుగా వచ్చి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి నాశనం కోరి ఇంటి ఆస్తిని తనవాస్తిగా చేసుకోవాలని అనుకుంటుంది. ఆ రోజు నుంచి మన ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందని చెప్పి అవన్నీ మాటలన్నీ రాజేంద్రన్ అయితే షాక్ అయిపోతాడు. అసలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు అవని అయితే మాటల వల్ల. ఆ మాటలను నిన్నాక చాలా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఇంకా రాజేంద్ర ఏం చెయ్యాలో అది చేస్తాడనమాట. ఇంకందరు ఇంకా శ్రేయ మాత్రము ఇంకా శ్రీకర్ ఇంకా శ్రేయకి తినిపించుకుంటూ వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు. పాపం అవని మాత్రం శ్రేయకి సేవలు చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పల్లవిని మాత్రం ఇంకా అవనికి రాజేంద్రకి పల్లవి నిజస్వరూపం తెలుసు కదా, పల్లవికి కూడా అనుమానం వస్తుంది అనమాట. ఏంది వీళ్ళిద్దరు నన్ను ఇట్లా చూస్తురు, నా నిజస్వరూపం ఏమైనా తెలిసిపోయిందా ఏంది అని చెప్పి అవనికి ఎట్లాగో తెలుసు, మామయ్య ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పి అయితే తనైతే అనుమానిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పాపం ఇంకా కోటిలింగం మాత్రం ఇంకా వాళ్ళనైతే ఫోటోలు తీసుకుంటూ వీడియో తీసుకుంటూ మంచిగా కామెడీగా అలానైతే ఉంటాడు. అవన్నీ ఏడుస్తుంటే ఇంకా ఆరాధ్య ఏడుస్తుంటే వాళ్ళని ఊరుకోబెట్టడం, వాళ్ళని నవ్వించడం అట్లాంటివి చేస్తాడనమాట. ఇంకా రాజేంద్ర మాత్రం అందరినీ పిలుస్తాడు, అందరినీ హాల్లోకి పిలిచి చెప్తాడనమాట. ఇప్పుడు చెప్తాడు కమల్ ఎవరికి, అక్షయ్కి చెప్తాడనమాట. అరే అక్షయ్, ఈరోజు ఏవైనా నీ బిజినెస్ పనులుంటే వాయిదా వేసుకోరా. ఎందుకు నాన్న, ఈరోజు నైట్ మన ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేస్తున్నా అని చెప్పేసరికి ఇంక అందరు షాక్ అయిపోతారనమాట. కానీ ఇంక అవన్నీ కూడా చాలా భయం అయితే, ఏంది మామయ్య ఇట్లా చేస్తుండేది, మామయ్యకి నిజం తెలిసిపోయింది ఏం చేస్తాడు అని చెప్పి పల్లవి కూడా ఇంకా అనుమానం పడుతూనే ఉంటుంది, ఎందుకు మామయ్య ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. ఇంకా అలా అనుకొని తన ప్లాన్ తను చేస్తాడనమాట. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఏం చేయాలి అని చెప్పేసి అసలు పల్లవి కుట్రలు మొత్తం బయట పెట్టనున్నాడా, ఫ్యామిలీ అందరికీ తెలియజేయనున్నాడా, అసలు ఏం చేయనున్నాడు అని చెప్పి ఇంకా పల్లవికి అనుమానం వస్తుందన్నమాట. ఇంకా రాజేంద్ర మాత్రం ఫోన్ మాట్లాడడానికి బయటకు వస్తే ఇంకా రాజేంద్ర వెనకాల పల్లవి కూడా అవన్నీ కూడా వస్తుంది అనమాట. వచ్చి మామయ్య మిమ్మల్ని చూస్తే నాకు భయం అవుతుంది, అసలు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అసలు మీటింగ్ పెట్టారు, ఎందుకు పార్టీ అరేంజ్ చేశారు, అసలు మీకు ఏమైపోతుందో ఏమో నాకు భయం అవుతుందని అంటే, నువ్వు ఒక ఇంటి కోడలుగా ఇన్ని రోజులు అసలు ఫ్యామిలీ గురించి ఆలోచించి, పల్లవి అంత మూర్ఖురాలైనా కానీ ఆలోచించి అసలు నువ్వు అంతా మాకు హెల్ప్ చేసావు, నేను ఒక ఇంటి పెద్దగా నేను అసలు ఆ తప్పు అట్లాంటిది అని తెలిసినా కూడా తనని క్షమించి తనను వదిలేయడం నా మూర్ఖత్వం అవుతుంది. నేను కూడా ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, అసలు పల్లవి కుట్రలకు పల్లవి కుతంత్రాలకు ఈరోజు చెక్ పెట్టాలని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అయితే ఇంకా అనుకొని అవన్నీ ఎంత చెప్పినా వినకుండానైతే తనైతే ఇంకా బయలుదేరుతాడనమాట స్కూటీ మీదనైతే. ఇంకా పల్లవి మాత్రం ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని చెప్పి రాజేంద్రన్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా రాజేంద్రన్ ఫాలో అవుతూ ఉంటుంది. రాజేంద్ర అసలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళనున్నాడా, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంటే పల్లవి వింటుందన్నమాట. విని ఇంకా పల్లవి అనుకుంటుంది, వామ్మో మామయ్యకు విషయం అంతా తెలిసిపోయింది, ఆ రోజు అక్కడ ఉన్నాడా, వామ్మో ఇక సచ్చినట్టే, మామయ్యకు అంతా తెలిసిందంటే ఇక మన పని అయిపోయినట్టే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళి నిజం మొత్తం ఇలా మామయ్యకి తెలిసేసింది, మామయ్య ఇలా చేస్తున్నాడు, ఏం చేస్తాడో ఏమో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటుందన్నమాట. మరి అదంతా విషయం అంతా రాజేంద్రకి తెలుసు కాబట్టి రాజేంద్రను చంపాలనుకుంటుందా పల్లవి. ఇంకా రాజేంద్రను చంపాలనుకుంటే అవని కాపాడనుందా, అసలు ఇదంతా కుట్రలంతా అక్షయ్కి కమల్కి రాజేంద్ర చెప్పనున్నాడా, అసలు పల్లవికి చెక్ పెట్టనున్నాడా, పల్లవిని మెడలు పట్టి చెంప పగలకొట్టి ఇంట్లో నుంచి బయటకి గింటైనున్నాడా, అసలు ఏం చెయ్యనున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అలాగే రాజేంద్ర ఇంకా పార్టీ అరేంజ్ చేసేసి ఇంకా గెస్ట్ హౌస్లో ఇంకా విషయాన్ని అంతా చెప్పనున్నారా, లేదంటే అక్కడ అందరినీ చంపనుందా, అసలు ఏం చెయ్యనుంది, ఏం ప్లాన్ వేయనుందని అనేది మనం నెక్స్ట్ వీడియోలో వరకు అయితే వేచి ఉండాల్సిందే. కాబట్టి నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. రాజేంద్రకు విషయం తెలియడం వల్ల మీరు ఫుల్ హ్యాపీయా అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అనమాట. ఈ రోజు నుంచి అయితే ప్రతి డే సూపర్ ఒబ్వియస్గానే ఉంటుందన్నమాట. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. ఓకేనా? అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.